పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణపై ఇన్స్టాగ్రామ్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అదుపులోనికి తీసుకున్న పాలకొండ పోలీసులు. సోషల్ మీడియా అతిగా వినియోగించడం ద్వారా చిక్కుల్లో పడకండి. పాలకొండ సీఏ చంద్రమౌళి. సోషల్ మీడియా వేదికగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నట్లు పాలకొండ సీఏ చంద్రమౌళి తెలిపారు. బామిని మండలం సొలికిరి గ్రామానికి చెందిన జామి వెంకటేష్ వృత్తిరీత్యా కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో ఇన్స్టాగ్రామ్కు బానిసైన నిందితుడు తన స్నేహితుడు పోస్టు చేసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ వీడియోకు అత్యంత అమానుష రీతిలో కామెంట్ చేయడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి అయిన వజ్రగడ రవికుమార్ జనసేనాని ఈ నెల 2వ తేదీన పాలకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీఏ చంద్రమౌళి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితుడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆధారంగా నిందితుడి ఐపీ అడ్రస్ మరియు కాల్ డేటాల ద్వారా విశాఖపట్నంలోని పెందుర్తి ప్రాంతంలో అదుపులోనికి తీసుకుని పాలకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు ప్రెస్ మీట్ కి ముఖ్య కారణం ఏంటంటే సోషల్ మీడియాని దుర్వినియోగపరచడం, దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో మన పాలకొండ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ నిమ్మక జయకృష్ణ గారిపై 2వ తేదీన ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్యూజివ్ పోస్ట్, అంటే రాయలేని రీతిలో కుటుంబ సభ్యుల్ని తిడుతూ అతనిపై ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాని మీద కార్యకర్తలు చూసి శ్రీకాకుళం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి అయినటువంటి వజ్రగడ రవికుమార్ గారు కంప్లైంట్ ఇచ్చారు 2వ తేదీన. దాని మీద మనం కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ సోషల్ మీడియా సైబర్ క్రైమ్ కాబట్టి నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. చేసి ఆ యొక్క ఇన్స్టా అకౌంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడాను వాళ్ళకి ఫార్వర్డ్ చేసి దాంతో తీసుకురావడం జరిగింది. ఐపీ అడ్రస్లు అండ్ ఇన్స్టా యొక్క మొబైల్ నెంబర్, అసలు ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాడు, మెయిల్ ఐడి ఏంటి, ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసి తర్వాత అది నెంబర్ ఎవరిది అని చెప్పి మనం టెలికాం నెట్వర్క్స్ నుంచి కూడా మనం తీసుకుని వచ్చి ఈ విధంగా అబ్యూజివ్ మెసేజెస్ అసభ్యకర రీతిలో అన్నెసెసరీగా పోస్ట్ చేసి గొడవలకు కారణమయ్యే విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి జామి వెంకటేష్, సన్ ఆఫ్ లేట్ జైపాల్, 27 years, సొలికిరి గ్రామం బామిని మండలానికి చెందిన వ్యక్తి. ఇతను తరచుగా యాక్టింగ్ డ్రైవర్ గా చేసేవాడు. 2021 నుంచి కూడా వైజాగ్ లో ఉంటున్నాడు. పూర్తిగా సోషల్ మీడియాకి బానిస అయ్యాడు. ఏ రీల్ చూసినా లేదా ఫేస్బుక్ లో కానీ, అలాగే వాట్సాప్ లో మెసేజెస్ కానీ, ఫేస్బుక్స్ కానీ, ఇన్స్టా రీల్స్ కానీ